హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందామండి. రామకృష్ణ పరమహంస వివేకానందుడు కాళీమాత ప్రత్యక్షం. ఒకసారి రామకృష్ణ పరమహంస సముద్రం ఒడ్డున బీచ్లో సంధ్యా సమయంలో అటు ఇటు సరదాగా తిరుగుతున్నారంట. అదే టైంలో వివేకానందుడు వెళ్ళి గురువుగారికి నమస్కారం చేసి, గురువుగారు మీరు పిలవగానే కాళీమాత పరిగెత్తుకుని వస్తుంది, పలుకుతుంది, ప్రత్యక్ష దర్శనం అవుతుంది. నేను ఎంత పిలిచినా మనసు పెట్టి రావట్లేదేంటి అని. అప్పుడు రామకృష్ణ పరమహంస గారు నవ్వి టక్కున వివేకానందుడి చేతినున్న ఉంగరం నీళ్ళల్లో పాడేసి, అయ్యో నీ ఉంగరం పడిపోయింది, జారిపోయి అన్నాడంటండి. అప్పుడు వెంటనే వివేకానందుడు చెరువులో పడ్డ చేప పిల్లలాగా సముద్రంలో అటు ఈత కొడుతూ ఉంగరం కోసం ములిగి తేలి రకరకాలుగా ప్రయత్నం చేసి ఉంగరం వెతుక్కుని పట్టుకున్నాడంట. అప్పుడు రామకృష్ణ పరమహంస గారు పక్కపక్క నవ్వి, చూసావా నీ వేలుకున్న ఉంగరం పడిపోతే ఎలాగా మనసు పెట్టి చేప పిల్లలాగా ఈదుకుంటూ వెతుక్కున్నావు, అది దొరికేదాకా. అలాగే కాళీమాతను కూడా అంతే మనసు పెట్టి ఆ అమ్మని ఆహ్వానిస్తే తప్పకుండా పలుకుద్దని నవ్వారంట. అది తెలుసుకుని వివేకానందుడు నమస్కారం